పెట్టినా చూడ కొంచెం కింద దింపా I love Nikhil. I love her as a friend. Who is that friend, Anna? Anna, for tripod కింద దింపా వర్షం పడుతుంది కొద్దిగా బ్యాక్ వెళ్ళండి జస్ట్ ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళండి ఒక స్టెప్ అట్లానే కాదండి లైట్ లేదు కొంచెం జరగండి బిగ్ బాస్ జర్నీ నెక్స్ట్ లెవెల్ బ్రో. దాన్ని నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటా. లైఫ్లో చాలా నేర్చుకున్నా, అంటే బిగ్ బాస్కి వచ్చి ఇంకా నేర్చుకున్నా. సో ఒక బిగ్ బాస్ని టీచర్ అని చెప్తే టీచర్ అని చెప్పొచ్చు బిగ్ బాస్ని. యా, బిగ్ బాస్ తెలుగు ఆడియన్స్ బాగా రీచ్ అయ్యారు కదా, సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? తెలుగు ఆడియన్స్కి ఐ లవ్ యూ అని చెప్తా. ఇంకేం చెప్పలే, ఎన్ని చెప్పినా తక్కువనే. నా అగ్రెషన్కి నేను 13 వీక్స్ వచ్చాననేది నాకు షాకింగ్గా ఉంది. ఈ అగ్రెషన్ని తట్టుకొని నన్ను సేవ్ చేసుకొని 13 వీక్స్ తీసుకొచ్చారు. అదే పెద్ద నా లైఫ్లో అచీవ్మెంట్ అని అనుకుంటున్నా. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నిఖిల్కి నాకు ఫ్రెండ్షిప్ కన్నా హీస్ లైక్ మై బ్రదర్. నేను నిఖిల్ని అన్నలాగా చూసిన. దాంట్లో ఫేక్ అనేది 1% కూడా లేదు. ఇట్స్ ప్యూర్లీ జెన్యూన్. ఒక మంచి బాండ్ క్రియేట్ అయింది బిగ్ బాస్కి వెళ్ళి. ఫస్ట్ నాకు ఒక మంచి ఫ్రెండ్ అనేది దొరికిందే నాకు నిఖిల్ సైడ్ నుంచి ఫ్రెండ్షిప్ దొరికింది. సో అది కంటిన్యూ అయింది, ఇక్కడ వరకు వచ్చింది. ఇంకా ముందు కూడా అలాగే ఉంటుంది. నబీల్ నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నాడు బ్రో. షేర్ నబీల్ సూపర్ ఆడుతున్నారు బ్రో. నబీల్ షేర్ లాగా ఆడుతున్నారు. కొంచెం వేరే వాళ్ళు వచ్చి ఇలా చెప్పినప్పుడు కొంచెం డౌన్ అవుతారు తప్ప నబీల్ చాలా క్లారిటీ ఉంది. అఫ్ కోర్స్ టాప్ 5లో ఉంటారు. I wish good for Nabil and Nabil actually విష్ణు ఉంటుంది. అందరిని మిస్ అవుతున్నా బిగ్ బాస్ ఇంట్లో. అంటే విష్ణు స్పెషల్ కదన్నా, అందరు స్పెషల్. నిఖిల్, విష్ణు, యష్మి, సోనియా, ఇంకెవరు మిస్? నబీల్. లేదు, నా సోనియా గారు, నేను, నిఖిల్ స్టార్టింగ్లో ఫ్రెండ్స్గా ఉన్నాం. ఎక్కడ ఉన్నారు? హాయ్. శేఖర్ భాష జోవియల్ పర్సన్. కొన్ని టైంలో ఇరిటేట్ అయ్యేది, ఎందుకంటే సీరియస్గా ఏమైనా గొడవ పడుతుంటే దాంట్లో ఒక జోక్ చెప్పేవారు. అది కొంచెం ఇరిటేట్ అయ్యేది ఆ టైంలో. బట్ యాజ్ ఎ పర్సన్ ఈజ్ వెరీ హానెస్ట్ అనిపిస్తుంది నాకు. అండ్ వెరీ జోవియల్ పర్సన్. ఐ లైక్ హిమ్. తేజకి రీజన్ చెప్పమంటే నెక్స్ట్ నామినేషన్ పాయింట్ చెప్తారు కదా, ఇప్పుడైనా చెప్తారా బాబు? ఇద్దరు బయట తేజకి నామినేషన్ పాయింట్ ఒక మినిట్ నాకు గుర్తు చేసుకుంటా అది ఏంటని. అది నేను కంప్లైంట్లో రాసిన కదా, లైక్ నువ్వు యాజ్ ఎ ప్లేయర్ నువ్వు మంచిగానే ఉన్నావు, బట్ నిజ హానెస్ట్గా లేవు అంటే
నీకు తెలుసు నువ్వు మిస్టేక్ చేసావని, బట్ అయినా కూడా నువ్వు కొంచెం అబద్ధంలో కవరప్ చేసుకుంటావు. అదే నామినేషన్ పాయింట్ అదే. బట్ యాజ్ ఎ ప్లేయర్ హీఈస్ వెరీ గుడ్. నాకు అక్కడ బిగ్ బాస్ ఇంట్లో ఒక తెలివి ఉన్నవాడు ప్లేయర్ మైండ్ గేమ్ మంచిగా ఆడతాడు అనిపించిందే తేజను చూసి యాక్చువల్లీ నేర్చుకున్నా బిగ్ బాస్ ఇంట్లో నేను. ఓన్లీ పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ, నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. మంచి ప్లేయర్. మైసూరు నిఖిల్ వస్తారంటే ఖండితం తీసుకెళ్తా మైసూరు. ఎలిమినేట్ అయినప్పుడా సండే టాస్క్ అప్పుడు సండే టాస్క్ లో మీరు సేవ్ అయ్యారని చెప్పి చాలా గుర్తులేదు నాకు కరెక్ట్ గా. సరే లాస్ట్ లో మన ఆటోలో టాస్క్ అది ఎలా అనిపించింది విష్ణుప్రియ మీద? చెప్పండి. విష్ణుప్రియ అదేమైందంటే యష్మి దగ్గరలో ఉంది, అంటే నాకు దగ్గరకు ఉంది, పుష్ చేయడానికి ఈజీ. విష్ణు చెయ్యొచ్చు, బట్ ఏమైందంటే తేజ రోహిణి వెళ్ళారు బయటకి, తర్వాత విష్ణు యష్మి ఉన్నారు. యష్మి నా దగ్గర ఇక్కడ వచ్చింది, సో ఈజీ అయింది పుష్ చేయడానికి. తర్వాత విష్ణు దగ్గర వెళ్ళిన తర్వాత విష్ణు పుష్ చేశాను. టఫ్ ఫైట్ చాలా. ఫిజికల్ టాస్క్లు అబ్బాయిలతో ఆడినప్పుడు వేరే ఉంటుంది, మీరు విష్ణు గారు ఆడినప్పుడు మాత్రం వేరేలా ఉంటుంది. మీకు ఎంజాయ్మెంట్ ఏం లేదు అక్కడ, సీరియస్ రైవల్రీ ఏం లేదు కదా. సో అది ఫన్లోనే, అంటే అమ్మాయి కదా, సో కొంచెం స్లోగానే పుష్ చేసిన. అక్కడ మీకు డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు తెలుసు. అక్కడ ఇద్దరు ఫేవరెట్, బట్ యష్మి కొంచెం క్లోజ్ అనిపించింది. లైక్ అది గేమ్ బ్రో, గేమ్లో అలాగే నేను గేమ్ సంబంధం లేదు. విష్ణు ఫ్రంట్లో ఉంది కదా బ్రో, అంటే ఆ రైలు ఉంది కదా, ఆటోలో ఉంటుంది కదా, అక్కడ వెళ్ళి పుష్ చేసేది కష్టం. అది గేమ్ అలాగే, ఎవరైనా ఒక్కరే విన్ అవుతారు కదా దాంట్లో. సేవలు అంటే ఏంటి మీ ప్రకారం? నేను ఒక 15 times చెప్పిన విష్ణుకి, హోప్స్ పెట్టుకోవద్దు నా సైడ్ నుంచి. నేను చెప్పిన విష్ణుకి డైరెక్ట్గా ఒక 15 times చెప్పిన, లైక్ ఏమి హోప్స్ పెట్టుకోవద్దు, నేను కెరియర్ ఫోకస్లో ఉన్నా, నాకు ఈ లవ్ అవన్నీ సెట్ కాదు, నా క్యారెక్టర్కి సెట్ కాదు, మీరు చూసుంటారు. అది 15 times ఒక క్లారిటీగా చెప్పిన విష్ణుకి. అక్కడ బిగ్ బాస్ ఇంట్లో ఒక 15 members ఉంటాం మేము, ఒక 90 days 15 members ట్రావెల్ అయినా. నీకు కనిపించిందా? థ్యాంక్ యూ. నా ఫేవరెట్ హీరోనా? నా ఫేవరెట్ హీరో కన్నడలో కిచ్చా సుదీప్, తెలుగులో అల్లు అర్జున్. చూడాలి ఫస్ట్ డే వెళ్ళాలి. సినిమా కోసం నేను ఏమైనా చేస్తా. బిగ్ బాస్ సినిమా కాదు కదా. తగ్గేదలే నీవో తగ్గేదా? ఓకే ఇప్పుడు ఇదే కదా. ఓకే నీయవ్వ తగ్గేదలే. మీకు అంటే ఇన్ని డేస్ లో విష్ణుప్రియ గారితో ఉన్న వన్ మెమరీ ఏదైనా షేర్ చేసుకోవాలంటే విష్ణుప్రియతో బెస్ట్ మెమరీ అంటే ఒక ఫన్నీ మెమరీ. అది ఒకసారి బ్రాస్లెట్ వచ్చింది తెలుసా మీకు, గుర్తుందా? సో బ్రాస్లెట్ వచ్చింది, విష్ణుప్రియ వచ్చి నాకు నిఖిల్ టీం నుంచి బయట రా అది అని పొలిటీషియన్ లాగా చెప్పింది. అయినా నేను వెళ్ళే. ఆమె ఫేస్ తర్వాత కొంచెం ఏం చెప్తా దానికి. బిగ్ బాస్ నుంచి కన్నడ బిగ్ బాస్ కూడా వెళ్ళారు ఇప్పుడు. అవును, వెళ్ళే ఛాన్స్ ఉందా? నేనా? ఛాన్స్ వస్తే 100% వెళ్తా కన్నడకి. బిగ్ బాస్ నుంచా? వాడు అనేది డిస్రెస్పెక్ట్ అని నేర్చుకున్నా.
ఇంకా రా అనేది డిస్రెస్పెక్ట్ అని నేర్చుకున్నా. స్టార్టింగ్లో అయితే నేను కావాలని చెప్పలేదు. నాకు యాక్చువల్గా నాకు యాంటీస్ అని ఉండరు బ్రో. నా ప్రకారంగా వాళ్ళ ఫేవరెట్ సపోర్ట్ చేస్తారు. సో అది కొంచెం నాకు యాంటీగా, అంటే నేను వాళ్ళ సపోర్టర్స్ని కొంచెం గొడవ చేసినప్పుడు వాళ్ళకి నేను బ్యాడ్ కనిపిస్తా. బట్ వాళ్ళకి నేనేం చెప్పాను, అది నాతో పాటు ఒక 10 days ఉంటే వాళ్ళకి నేనే ఫేవరెట్ అయిపోతా తర్వాత. అదే వర్డ్స్ ఆలోచిస్తున్నా కొంచెం. ఫస్ట్ దీనికి చెప్తా ఇస్తున్నా వాళ్ళకి. ఎమోషనల్ రీసెంట్గా మెగా చీఫ్ను ఓడిపోయాను కదా, ఆ టైంలో చాలా ఎమోషనల్ అయినా. ఎందుకంటే అంతవరకు చీఫ్ అయితే బాగుంటుంది అనుకున్నా. నాకెందుకులే చీఫ్, నేనే బిగ్ బాస్ ఇంటి చీఫ్ అని ఉన్నా అక్కడ కూర్చొని. బట్ తర్వాత నా ఫ్రెండ్ వచ్చి, నా ఫ్యామిలీ వీక్లో వచ్చి చెప్పారు, ఫ్యాన్స్ నువ్వు చీఫ్ అవ్వాలని కోరుకుంటున్నారు, వాళ్ళ కోసమైనా చీఫ్ అవ్వాలి అని చెప్పారు. సో అప్పుడు నేను గట్టిగా అనుకున్నా, చీఫ్ అవ్వాలి, ఈ వీక్ ఎలాగైనా చీఫ్ అవ్వాలనుకున్నా. బాగా ఆడినా. బట్ లాస్ట్లో నేను ఆ బ్యాలెన్సింగ్ గేమ్లో లెఫ్ట్ లెగ్ పెట్టిన బ్యాలెన్స్ చేయడానికి, రైట్ లెగ్ పెట్టకుండా. సో నాకు అది స్ట్రాటజీ పరంగా రాంగ్ అనిపించింది ఆ టైంలో. దానికి డిసప్పాయింట్ అయినా. అండ్ నిఖిల్ వాళ్ళు సపోర్ట్ చేశారు నాకు ఆ టైంలో, చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళని డిసప్పాయింట్ చేసిన శాంటాస్క్ ఓకే అది నేను నా ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేశాను అని ఏడ్చాను ఆ టైం. ఒక్కసారి కూడా మెగా చీఫ్ అవ్వలేదు కదా, వాళ్ళకి హర్ట్ అయి ఉంటుందని ఏడ్చాను. క్రేజీ ఆ సాంగ్ ఇప్పుడే వచ్చినప్పుడు చూసుకోవచ్చిన బాగుంటుంది. బట్ టేస్ట్ బాగుండదు, తినడానికి అంతా సెట్ కాదు అక్కడ. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ. హలో ఒక్క నిమిషం, కేక్ కటింగ్ ఉంది, ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం. పట్టుకో, పైకి పట్టుకో, వెళ్ళిపో. చేతిలో ఇంత మైక్లో పెట్టారు, అందుకు భయం. మాదాపూర్లో ఆఫీస్ ఉంది.
ఎవరెవరు ఇప్పుడు ఎవరి కోసం పాడారు? థ్యాంక్ ఎవరెవరో నాకెదురైనా మిమ్మల్ని కలిసాక మొదలైందే. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ. మీరందరూ వచ్చారు కదా.